ఏ శుభకార్యానికైనా శుభారంభం చిన్నపాటి నిర్లక్ష్యమైన ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది. విశాఖలోని పెదవాల్తేరులోని అచ్చయ్యమ్మ రెసిడెన్సీలో 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ తెల్లారేసరికి పానిక్ అయిపోయారు. అందరూ కూడా గాబరా పడుతున్నారు. ఏంటి అంటే తాళం వేసి ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో నుంచి విపరీతమైన గ్యాస్ స్మెల్ వస్తుంది. ఇంతలోనే ఆపోజిట్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ మిగతా అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు. ఇంతటికి 201లో ఉన్న వాళ్ళు పూరి యాత్రకు వెళ్లారు. అయితే ఆ ఇంటి నుంచి విపరీతంగా గ్యాస్ స్మెల్ వస్తోంది. ఉదయం అందరూ స్కూల్స్కి ఆఫీసులకు వెళ్ళే టైం కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలా అని లాక్ లేదు, లాక్ చేసింది. సో ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా సమయస్ఫూర్తితో ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు కూడా ఫైర్ ఇంజిన్తో ఆ ప్రాంతానికి చేరుకున్నప్పటికీ కూడా ఇన్ గేట్లో నుంచి ఆ వెహికల్ రాలేని పరిస్థితి వచ్చింది. తర్వాత వెనక సైడ్ నుంచి వచ్చి ఇమీడియట్గా ముందు వెహికల్ కన్నా ముందు ఆ సిబ్బంది ఇమీడియట్గా ఎక్కడి నుంచి అయితే గ్యాస్ స్మెల్ వస్తుందో ఆ ఫ్లాట్కి చేరుకొని గ్యాస్ స్మెల్ని గమనించినటువంటి ఆ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సో మొత్తం డోర్స్ అన్నిటిని బ్రేక్ చేసి వెంటిలేషన్ కల్పించారు. మొత్తం కూడా అది పూర్తిగా ఆ గ్యాస్ నుంచి వస్తున్నటువంటి స్మెల్ అంతా కూడా బయటకు పంపే వరకు అపార్ట్మెంట్లో ఎవరు కూడా ఎలాంటి స్విచ్ ఆఫ్ కానీ ఆన్ కానీ చేయొద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి స్పార్క్స్ కూడా రాకుండా ఎవరు కూడా స్టవ్స్ కానీ ఏమీ వెలిగించొద్దు అని ఒక సూచన ఇవ్వడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఇంతకీ కారణం ఏంటంటే ఈ పూరికి వెళ్ళినటువంటి ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె స్టవ్ ఆఫ్ చేసే ఉంది. కానీ కిందన రెగ్యులేటర్ దగ్గర ఏదైతే పైప్ సిస్టమ్ ఉంటుందో అది లీక్ అవ్వడం వల్ల విపరీతంగా గ్యాస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ స్మెల్ అనేది ఎక్కువగా సఫర్ అయ్యారు ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళు. సో వారు ఇమ్మీడియట్గా అందరినీ అలర్ట్ చేశారు. చూడండి ఇక్కడ మనకెందుకులే అనుకుంటే కనుక ఆ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. సో ఈ ఫ్లాట్ ఓనర్ కూడా నేను అన్ని స్టవ్లన్నీ కట్టేశాను, మొత్తం పవర్ అంతా ఆఫ్ చేసే వెళ్ళాము అనుకుంటారు. కానీ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎలా వస్తుందో కూడా అర్థం కాదు. కానీ ఫైర్ సిబ్బంది మొత్తం ఇదే అదునుగా మొత్తం ఫ్లాట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరినీ పిలిచి కూడా అవేర్నెస్ కల్పించారు. ఈవెన్ మనం ఒక్కొక్కసారి పూజా గదిలో దీపం వెలిగించి ఇక కొండకి పోతుంది కదా, మనం వెళ్ళే లోపు ఇది ఆరిపోతుందిలే, అయినా మనకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ప్రమాదాలు జరిగినవి మనం చాలానే చూసాం. గ్యాస్ స్టవ్ కట్టేసాం కదా, కిందన అంటే రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకపోయినా పర్వాలేదు అనుకుంటారు. అక్కడ కూడా ఒక్కొక్కసారి గ్యాస్ లీక్ కావడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్, అప్పుడు మనం ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా కూడా మనం ఉన్నా లేకపోయినా అవి మాత్రం ప్రమాదాలకు కారణమవుతూనే ఉంటాయి. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా అలర్ట్ అవుతాం, ఎలా రెస్క్యూ చేస్తామని చెప్పడంతో పాటు ఈ డొమెస్టిక్ ఇంటిలో జరిగేటటువంటి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవడం కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ప్రమాదాలపైన ఈ ఓల్డ్ వైర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి అగ్ని ప్రమాదాలకు కూడా కారణమవుతుందని చెప్పి ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మనం గ్యాస్ సిలిండర్కి ఉపయోగించేటటువంటి పైప్ని కూడా ప్రాపర్గా ఒక బ్రాండెడ్ది యూజ్ చేయాలి. సో కొంతమంది టేపులు చుట్టేసి లేకపోతే అతుకులతో లేకపోతే నాసిరకమైన అంటే లో క్వాలిటీ పైపులు వాడుతారు. కానీ అక్కడ మనం కక్కుర్తి పడితే ఒక్కొక్కసారి అది పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. సిలిండర్లు కూడా బాంబుల్లా పేలుతున్నాయి, మనుషుల ప్రాణాలు హరించేస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు కూడా ఒక్కసారిగా ఉదయంకే అందరూ ప్యానిక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా భయపడ్డారు. ఆ ఓనర్స్ చూస్తే లేరు, ఇంటికి చూస్తే లాక్ చేసింది, విపరీతమైన గ్యాస్ స్మెల్ వస్తోంది, ఏం చేయాలో కూడా ఎవరికి తోచక ఇమీడియట్గా ఇన్ టైంలో వాళ్ళైతే మాత్రం ఫైర్ సిబ్బందికి కాల్ చేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కూడా ప్రజల్ని ప్రమాదాల పట్ల అవేర్నెస్ చేస్తున్నప్పుడు లైట్ తీసుకోకుండా మనకి ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాస్త సమయాన్ని వెచ్చించి ఆ గైడ్లైన్స్ని మనం ఫాలో అయితే కనుక ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ప్రమాదం జరిగితే మనం ఏ విధంగా దాన్ని తప్పించుకోవాలి, ఏ విధంగా ఆ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అనేటటువంటి నాలెడ్జ్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ని తీసుకొచ్చిన డెలివరీ బాయ్తోనే మీకు వచ్చినటువంటి సిలిండర్ని
చెక్ చేయించుకోవాలి. సో ఒక్కొక్కసారి ఆ వాచర్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి, మనకి తెలియక గట్టిగా లాగేస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో కూడా గ్యాస్ లీక్ అవుతూ ఉంటాయి. పైప్‌ని కూడా ఎప్పటికప్పుడు ఈ ఫైర్ సిబ్బంది చెప్తున్నట్టుగా, గ్యాస్ సిబ్బంది చెప్తున్నట్టుగా ప్రాపర్‌గా దాన్ని వాడుతూ మంచి క్వాలిటీది మెయింటైన్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయాలి. ఇమ్మీడియేట్‌గా ఈ రోజైతే మాత్రం చాలామంది పెద్ద నాలెడ్జ్ తీసుకున్నారు. సో గ్యాస్ స్మెల్ ఎక్కడైనా వస్తే అక్కడ మనం లైట్ ఆఫ్ చేసినా, ఆన్ చేసినా కూడా ప్రమాదమే. దాంతో పాటు కొంతమంది ఎక్కడ జరుగుతోంది, మనం కరెంట్ వేయట్లేదు కదా అని సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళి చూస్తారు. ఆ సెల్ ఫోన్ ఫ్లాష్ నుంచి వచ్చేటటువంటి ఆ వైబ్రేషన్, ఆ లైటింగ్ వల్ల కూడా ప్రమాదం జరగటానికి కారణమవుతోంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు. పెదవాల్తేరు ఏరియా అండి మాది. అచ్చియమ్మ రెసిడెన్సీ 2nd ఫ్లోర్ అనమాట. మా ఇంటి ముందు హౌస్లో ఆంటీ నైట్ ఊరు వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంత అపార్ట్మెంట్ అంతా స్మెల్ వస్తుందన్నమాట. 5:30 అయ్యేసరికి మేము అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇంట్లోంచే వస్తుందని వెంటనే అందరూ అలర్ట్ అయ్యి కిందకు వచ్చేసి పోలీసులకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళందరూ మొత్తం క్లియర్ చేసి సేఫ్ చేశారండి అందరినీ. అసలు రోడ్డు అయితే లోపలికి రావడానికి వెహికల్ అలౌ చేయలేదు, లోపలికి రావడానికి అవకాశం లేదు. మొత్తం వెహికల్స్ అవన్నీ పెట్టేసి రావడానికి అయితే అవ్వలేదు. పక్క అపార్ట్మెంట్ కూడా ట్రై చేశారు రావడానికి. ఎలాగోలా వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నించి అన్నీ చేశారండి. గ్యాస్ సిలిండరు లీక్ అయిపోయింది అనమాట. అవి చూసుకోలేదు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోవడం వల్ల మొత్తం స్మెల్ అయిపోయింది అనమాట. ఎవరు లేరండి. ఆంటీ ఊరు వెళ్ళారనమాట. ఆవిడ నైట్ వెళ్ళిపోయారు. ఆవిడ 10 o'clockకి. నైట్ నుంచి స్మెల్ ఎక్కువైపోయి మార్నింగ్ ఎక్కువైపోయింది అనమాట. ఆ స్మెల్ మొత్తం అంతా పట్టేసి స్మెల్ ఎక్కువైపోయింది. భయం అనిపించిందండి, అది ఎక్కడ బ్లాస్ట్ అయిపోద్దా అని. ఇంక వెంటనే మా కింద ఆయన చెప్తే ఆయన అందరికి పిలిపించి పోలీసులకు అవి చేయించారు. మెయిన్ వెహికల్ రావడానికి లోపల అవకాశం లేదనమాట. ఇప్పుడు ఇదే అయింది, రేపు పొద్దున్నే అంబులెన్సే అవుతుంది. హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ముసలి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇలా రోడ్డు అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వెహికల్స్ రానికుండా. వెహికల్ అనేది రావడానికి అవ్వట్లేదు, ఆటోలు పెట్టేస్తున్నారు. టైంకే వచ్చారండి వాళ్ళు. మేము చెప్పగానే కార్పెంటర్ అనేది వాళ్ళందరూ కూడా బాగానే వచ్చి పాపం బ్రేక్ చేసి చేశారని మా అందరినీ కూడా సేవ్ చేశారు. ఆయన అలర్ట్గా వచ్చి మమ్మల్ని అందరూ బాగానే చేశారు. సార్ యాక్చువల్గా ఈ మా 201 ఎవరైతే ఉన్నారో ఆవిడ మెయిన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్, ఆవిడ యాక్చువల్గా ఏంటంటే పూరికి వెళ్ళారండి. పూరి డివోషనల్ ట్రిప్కి వెళ్ళారు. ఆవిడ గ్యాస్ అనేది స్టవ్ అనేది కట్టేశారు. కిందన పైప్ అనేది లీక్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే మొత్తం గ్యాస్ ఫుల్ సిలిండర్ 2 days బ్యాక్ పెట్టారు. ఫుల్ సిలిండర్ మొత్తం అపార్ట్మెంట్ అన్ని ఫ్లాట్స్కి స్ప్రెడ్ అయిపోయిందండి స్మెల్. సో మార్నింగ్ అందరూ లేచి కొంచెం సేఫ్టీ ప్రికాషనరీ కంగారుగా ఉన్నారు. ఏం చేయాలో తెలియక వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేశానండి నేను. ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం ఫైర్ అంబులెన్స్ లోపలికి వెహికల్ తీసుకొద్దాం అనుకున్నారు. చాలా కష్టపడ్డారు, కానీ వాళ్ళైతే ఎర్లీగా ఆన్ టైంకి వచ్చేసారు. పాపం చాలా ట్రై చేశారు, లోపలికి అయితే రాలేదండి. ఎందుకంటే ఫైర్ అంబులెన్స్ వచ్చే ప్లేస్ అయితే ఉంది, కానీ చుట్టుపక్కల వెహికల్స్ అన్నీ బ్లాక్ చేసేసి రోడ్ అంతా ఆపేశారు. సో వాళ్ళు అక్కడ రోడ్డు పైన వెహికల్ ఆపేసి తాలూకా సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే రోప్స్ ల్యాడర్స్ అన్నీ తీసుకొచ్చి చూశారు, చుట్టుపక్కల అన్నీ చూశారు. లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఈ విండో అనేది ఏదైతే ఉందో ఈ బ్రేక్ చేసి ఆ గ్రిల్ తీసి వాళ్ళే లోపలికి వెళ్ళి వెంటిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లోని అన్ని వెంటిలేషన్స్ ఓపెన్ చేశారండి. వెంటిలేషన్స్ అన్నీ ఓపెన్ చేసి మొత్తం ఏదైతే గ్యాస్ తాలూకా పంజెంట్ స్మెల్ ఉందో అంతటికి బయటికి ఎగ్జాస్ట్ అయిపోయినట్టు వరకు ఉన్నారు వాళ్ళు. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు కొంచెం సేఫ్టీ టిప్స్ ఇచ్చారు. 1 hour వరకు అపార్ట్మెంట్లో ఏమీ ఎంసీబీ కానీ లైట్ కానీ పవర్ కానీ ఆన్ చేయకండి. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ దట్ కంప్లీట్ గ్యాస్ పంజెంట్ స్మెల్ యూ కెన్ స్విచ్ ఆన్ ద లైట్స్ అని చెప్పారు. అది సార్ జరిగింది. బట్ థ్యాంక్స్ టు అవర్ ఫైర్ డిపార్ట్మెంట్. వై? బికాస్ దే ఓన్లీ కేమ్ టు అస్. వాళ్ళే వచ్చి గ్లాస్ అనేది బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఆఫ్ చేసి వెంటిలేషన్స్ అన్ని ఓపెన్ చేశారు సార్. సార్ ఇది యాక్చువల్గా నిన్న నైట్ నుండి జరిగిందండి. బట్ ఫైర్ వాళ్ళు వచ్చింది 6:37 మార్నింగ్ అండి. సార్ ఆపోజిట్ ఎవరైతే శ్రావణి గారు ఉన్నారో వాళ్ళు సంతోష్ గారు, శ్రావణి గారు ఉన్నారు, వాళ్ళకి బాగా స్మెల్ అనేది చాలా హెవీగా ఫీల్ అయ్యారు. తర్వాత అందరికీ వాళ్ళే లేపారండి. స్మెల్ అలా వస్తుంది అనగానే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఫస్ట్ అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి కిందకు వచ్చేసారండి. ఫస్ట్ కిందకు వచ్చి ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేసాం. సో తర్వాత అంతా జరిగింది. వాళ్ళు రావడం, అంతా ఇన్స్పెక్ట్ చేయడం, లోపలికి ఫ్లాట్లోకి వెళ్ళాలి అనే పాసిబిలిటీస్ అన్ని చూసి ఏదైతే ఇప్పుడు వచ్చి ఇక్కడ విండో బ్రేక్ చేసి గ్రిల్ తీసి లోపలికి వెళ్ళి ఫస్ట్ గ్యాస్ అనేది ఏదైతే ఉందో సిలిండర్ దగ్గర నుంచి గ్యాస్ లీకేజ్ అనేది వాళ్ళు షట్ డౌన్ చేసి సిలిండర్ అనేది కింద పట్టుకెళ్ళి పెట్టేసి తర్వాత చుట్టుపక్కల ఉన్న వెంటిలేషన్ ఏదైతే ఉందో అదంతా ఓపెన్ చేశారండి. ఆ గ్యాస్ ఎగ్జాస్ట్ అయిపోవడానికి, స్మెల్ ఎగ్జాస్ట్ అవడానికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి